విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. అవినీతి ఆరోపణలతో పాటు దీర్ఘకాలం పనిచేస్తున్న వారికి బదిలీల రూపంలో స్థానచలనం కలిగింది. దుర్గగుడిపై తిష్టవేసి అమ్మవారి సొమ్ముని అప్పనంగా కాజేస్తున్న ప్రబుద్ధులకు ఇది ఊహించని పరిణామం. బదిలీల్ని ఆపేందుకు చివరి వరకు ప్రయత్నించినా ఉన్నతాధికారులు వెనక్కి తగ్గలేదు. దుర్గగుడి అభివృద్ధికి ఈ పరిణామాలు సహకరిస్తాయని భక్తులు భావిస్తున్నారు. శక్తి స్వరూపిణిగా పేరుగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొన్నేళ్లుగా జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అక్రమాలకు నెలవై అవినీతికి పరాకాష్ఠగా నిలిచిన ఇంజనీరింగ్ విభాగాన్ని తాజాగా జరిగిన బదిలీల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. దుర్గగుడిపై అభివృద్ధి పనుల్ని బినామీ పేర్లతో దక్కించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేశారు. భక్తుల కానుకల్లో వాటాలు, అనవసర కొనుగోళ్లు, సరుకులు పక్కదారి పట్టించడం, తాత్కాలిక ఉద్యోగుల నియామకాల్లో చక్రం తిప్పి డబ్బు వసూలు చేయడంలో ఉద్యోగులపై ఆరోపణలున్నాయి. అవసరం లేకున్నా వస్తువులు కొనటం, మరమ్మతులు రాగానే పక్కన పడేయడం, తుక్కు పేరుతో తక్కువ ధరకు అమ్మేయడం యథేచ్ఛగా సాగింది. ఇంద్రకీలాద్రిపై జరిగిన అక్రమాలపై ఈటీవీ, ఈనాడు ప్రసారం చేసిన వరుస కథనాలతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగుల్ని ఇక్కడ ఉంచితే ఆలయానికి చెడ్డపేరొస్తుందని భావించిన దేవాదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నందున ఇదే అదునుగా భావించి ఇంద్రకీలాద్రిపై తిష్టవేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారందర్నీ కదిలించింది. 5 ఏళ్ల ప్రాతిపదికగా బదిలీల ప్రక్రియ సాగింది. దుర్గగుడి గత ఈవో నర్సింగరావుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన అర్చకులకు స్థానచలనం కలిగింది. అన్ని విభాగాల్లో కలిపి 36 మందిని బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావుతో పాటు ఉప ఇంజనీర్ రమాదేవి, 3 సహాయ ఇంజనీర్లు బదిలీ అయ్యారు. దుర్గగుడిలో పనిచేస్తున్న 5 మంది అసిస్టెంట్ ఈవోలతో పాటు వివిధ విభాగాలకు చెందిన 12 మంది సూపరింటెండెంట్లు కూడా బదిలీ అయ్యారు. వీరిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధారాణి కూడా ఉన్నారు. పుష్కరాల సమయంలో బదిలీలు వద్దంటూ వీటిని అడ్డుకునేందుకు దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారందర్నీ ప్రభుత్వ నిబంధనల మేరకు బదిలీ చేశారు. ఆలయంలో ఏళ్ల తరబడి కొనసాగుతూ చక్రం తిప్పుతున్న వారు వెళ్లిపోవడంతో మిగతా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన వారు 90 మంది ఉండగా ప్రస్తుతం 36 మందిని మాత్రమే బదిలీ చేశారు.